హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ అందరూ బాగుంటారు. మీరు ఇలాంటి వీడియోస్ చూసి ఉంటారు అనమాట. యూట్యూబ్ షార్ట్స్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు మిలియన్స్ లో వ్యూస్ వస్తుంది అనమాట. మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు చూపిస్తాను. మీరు ఫస్ట్ ఛానల్ చూస్తే స్క్రోల్ విత్ పవన్. మీరు చూడొచ్చు సబ్స్క్రైబర్స్ 769K సబ్స్క్రైబర్స్. వీడియో అప్లోడ్ చూస్తే 291 వీడియోస్ అప్లోడ్ చేశారన్నమాట. వీళ్ళది మోస్ట్ పాపులర్ వెళ్ళి చూస్తే మీరు వ్యూస్ చూడొచ్చు. ఇక్కడ 48 మిలియన్ వ్యూస్, 43 మిలియన్ వ్యూస్, 31 మిలియన్ వ్యూస్, 29 మిలియన్ వ్యూస్, 27 మిలియన్ వ్యూస్. మీకు ఇంకో ఛానల్ పేరు కూడా చూపిస్తాను మీకు ఇక్కడ, బోర్డ్ కాస్టింగ్ అని. ఈ ఛానల్ కూడా సేమ్ కేటగిరీ మాట. వీళ్ళు కూడా చూడండి. మీకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ చూస్తే 34K సబ్స్క్రైబర్స్ మాట, 57 వీడియోస్ లో. వీళ్ళు షార్ట్స్ కి మోస్ట్ పాపులర్ వీడియో చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ 11 మిలియన్ వ్యూస్, 11 మిలియన్ వ్యూస్, 5 మిలియన్ వ్యూస్, 3.5 మిలియన్ వ్యూస్, 730K వ్యూస్. ఇంకో కూడా ఛానల్ ఉంది మాట, లెర్న్ విత్ గురుజీ అని. వీళ్ళది కూడా సేమ్ కేటగిరీ మాట. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే వేరే యూట్యూబ్ ఛానల్ కాంటెంట్ ని వీళ్ళు కాపీ పేస్ట్ చేసి నెలకి వీళ్ళు 25,000 నుంచి 35,000 దాకా ఎర్న్ చేసుకుంటున్నారు, జస్ట్ కాపీ పేస్ట్ చేసి. ఈ రోజు మీకు ఈ వీడియోలో ఇలాంటి వీడియోస్ మీరు ఎలా క్రియేట్ చేస్తారో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ కాపీరైట్ అండ్ స్ట్రైక్ రాకుండా యూట్యూబ్ లో వీడియో ఎలా అప్లోడ్ చేస్తారో అది కూడా మీకు నేర్పిస్తాను. సో వీడియోని ఎండ్ దగ్గర చూడండి, మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ కి విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ వీడియోని లాస్ట్ దగ్గర చూడండి, మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అయి ఉంటే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ ప్రాసెస్ ని నేను 4 స్టెప్స్ లో డివైడ్ చేశాను అనమాట. స్టెప్ నెంబర్ 1 వీడియో డౌన్లోడింగ్, స్టెప్ నెంబర్ 2 వీడియో ఎడిటింగ్, స్టెప్ నెంబర్ 3 వీడియో క్యాప్షన్, స్టెప్ నెంబర్ 4 వీడియో అప్లోడ్. స్టెప్ నెంబర్ 1 మీరు యూట్యూబ్ కి వెళ్ళి పాడ్కాస్ట్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, అక్కడ మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఒక మంచి సెలబ్రిటీ పాడ్కాస్ట్ ని తీసుకోండి, లేకపోతే ఎక్కువ వ్యూస్ ఉన్న పాడ్కాస్ట్ ని మీరు తీసుకోండి. నేను ఈ వీడియోని తీసుకుంటున్నాను, జాకిర్ ఖాన్ ది. ఓకే, మీకు ప్లేస్ ఇచ్చి చూపిస్తాను, కొంచెం వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ వీడియోలో మీకు ఒక గ్రాఫ్ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, మీరు ఈ రెడ్ బార్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ రెడ్ బార్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక గ్రాఫ్ కనిపిస్తుంది అన్నమాట. ఈ గ్రాఫ్ అనేది ప్రతి వీడియోలో ఉంటుంది అన్నమాట. మీరు రెడ్ బార్ పైన క్లిక్ చేస్తే మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. ఓకే, కొన్ని ప్లేస్ లో మీరు చూడొచ్చు గ్రాఫ్ కొంచెం పైకి వెళ్ళినమాట. చూడొచ్చు ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే వ్యూవర్స్ ఈ పర్టికులర్ టైంలో ఎక్కువసేపు చూస్తున్నారు అనమాట ఈ వీడియోని మాట. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఈ టైం ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను తీసుకుంటాను 53లో. ఓకేనా, 53 minutes 28 seconds నేను తీసుకుంటాను అనమాట. ఓకేనా, దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో. ఓకే, దీని తర్వాత స్టెప్ నెంబర్ 2 మీరు వీడియోని డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక ఎడిటింగ్ యాప్ కావాలి. నేను పర్సనల్లీ ప్రిఫర్ చేస్తాను VN ఎడిటింగ్ యాప్. అది ఎందుకంటే దీంట్లో మీకు వాటర్ మార్క్ ఉండదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఈజీ టు యూజ్ ఉంటుంది అన్నమాట. ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే గూగుల్కి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి VN అని సెర్చ్ చేయండి. అక్కడ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యాప్ ని. ఇప్పుడు నేను VN ఎడిటింగ్ యాప్కి వచ్చాను. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మీరు చూడొచ్చు. దీని తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సెకండ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసిన ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ నా వీడియో ఉంది చూడండి. ఓకే, ఇది నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేశాను చూడండి. ఓకే, ఇప్పుడు దీని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అన్నమాట. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ మీ రేషియో మార్చాలన్నమాట, ఫ్రేమ్ రేషియో మార్చాలన్నమాట. మనం ఫ్రేమ్ రేషియో 19:16 పెట్టాలన్నమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒరిజినల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 9:16 కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మారిపోద్ది ఫ్రేమ్ రేషియో అన్నమాట. ఈ రేషియో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూజ్ చేస్తారు, యూట్యూబ్ షార్ట్స్ లో కూడా యూజ్ చేస్తారు అనమాట ఈ రేషియో. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు గుర్తుపెట్టిన ఆ టైం ని, ఆ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని దగ్గర పట్టుకుని వెళ్ళండి. మీరు వీడియోని టోటల్ గా ఫుల్ గా పట్టుకుని వెళ్ళండి. ఓకే, నా టైం ఏంటంటే 53 minutes 28 seconds అనమాట. ఆ టైం దగ్గరికి నేను పట్టుకుని వెళ్తాను అనమాట. ఆ టైం లైన్ దగ్గరికి పట్టుకుని నేను వెళ్తాను అనమాట వీడియోని. ఓకే, చూడండి, పట్టుకుని వెళ్తున్నాను. ఇలా స్క్రోల్ చేసి పట్టుకుని వెళ్ళాలన్నమాట మీరు. ఓకే, అండ్ మీరు ఇంకా చూపిస్తాను. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇంకా ఉంది, కొంచెం స్లోగా ఉంది మొబైల్, కొంచెం మొబైల్ స్లోగా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసాను అనమాట. చూడండి 53
28. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని 2 సైడ్ లో డివైడ్ చేసుకుంటారు అనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ టైం లైన్ ని పట్టుకుని వచ్చి వీడియోని 28 సెకండ్ కాదు, నేను పట్టుకుని వస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని 2 సైడ్ లో డివైడ్ చేయడానికి మీరు ఇక్కడ మీకు స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, స్ప్లిట్ పైన. ఇప్పుడు చూడొచ్చు వీడియో 2 సైడ్ లో డివైడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని మీరు క్లిక్ చేసి ఈ వీడియోని మీరు డిలీట్ చేసుకోండి. డిలీట్ ఎలా చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది డిలీట్ బటన్, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా వీడియో డిలీట్ అయిపోయింది అనమాట. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో ఒక లెంత్ 1 మినిట్ కన్నా తొక్కే ఉండాలన్నమాట. 57 సెకండ్ ఉండాలి, 58 సెకండ్ ఉండాలి, 59 సెకండ్ ఉండాలి. ఓకేనా, 1 మినిట్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే వీడియోని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసి ఒక 1 మినిట్ దాకా పెట్టుకోండి. ఓకేనా, ఒక 58 సెకండ్, 59 సెకండ్, నేను పెట్టుకున్నాను 58 సెకండ్ అనమాట. మీరు చూడొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వీడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని మళ్ళీ 2 సైడ్ లో డివైడ్ చేసుకోండి. దానికోసం మళ్ళీ స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు ఆటోమేటిక్ గా 2 సైడ్ లో డివైడ్ అయిపోయింది అనమాట. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియోని మళ్ళీ డిలీట్ చేసుకోండి. రైట్ సైడ్ ఉన్న వీడియోని డిలీట్ చేసుకోండి. రైట్ సైడ్ ఉన్న డిలీట్ క్లిక్ చేసి ఇలా మీరు డిలీట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయింది సెకండ్ పార్ట్ కూడా. ఇప్పుడు మీరు ఈ వీడియో రెడీ అయిపోయింది అనమాట. మీ షార్ట్స్ కోసం ఈ వీడియో రెడీ అయిపోయింది అనమాట. మీరు చూడొచ్చు. చూడండి, ప్లేస్ చూపిస్తాను. ఓకే, చూడొచ్చు. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు 1080p రిజల్యూషన్ ఉంది, FPS 30 ఉంది. ఇది అలాగే ఉండండి, మీరు ఏం చేయడం అవసరం లేదు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ టు ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ వీడియో మీకు మీ మొబైల్ సేవ్ అయిపోద్ది. ఓకేనా, దీని తర్వాత స్టెప్ నెంబర్ 3. మీరు ఇక్కడ వీడియో చూడొచ్చు. ఈ వీడియో కింద ఆటోమేటిక్ గా క్యాప్షన్ వస్తుంది కదా, ఇలాంటి క్యాప్షన్స్ మీరు ఎలా క్రియేట్ చేస్తారో ఇప్పుడు మీకు నేర్పిస్తాను. దీనికోసం నేను ఒక వెబ్సైట్ ని యూజ్ చేస్తాను. ఆ వెబ్సైట్ పేరు అవుతుంది క్లిప్ చాన్. ఆ వెబ్సైట్ ఒక లింక్ నా కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ మీరు మొబైల్ యూజ్ చేయాలనుకుంటే క్రోమ్ బ్రౌజర్ కి వెళ్ళి డెస్క్టాప్ సైట్ ని ఆన్ చేసుకోండి. అప్పుడే మీ మొబైల్ యూజ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ని ఫ్రీగా అన్నమాట. దానికోసం నేను నా పీసీ స్క్రీన్ కి వెళ్తాను. ఈ వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఆ వెబ్సైట్కి వచ్చాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీరు ఈమెయిల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, దీంట్లో పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది అనమాట. ఫ్రీ వర్షన్ లో మన అన్ని పని అయిపోద్ది కాబట్టి మీకు పెయిడ్ వర్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్రియేట్ ఏ న్యూ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ వీడియోని అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, నేను నా వీడియోని అప్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపోర్ట్ మీడియా అవుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీ వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను నా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ. ఓకే, చూడండి ఇప్పుడు వీడియో వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇక్కడ ఈ టైం లైన్ లో డ్రాప్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మీకు వీడియో వచ్చేసింది. ఈ వీడియోలో మనం ఇప్పుడు క్యాప్షన్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. క్యాప్షన్ యాడ్ చేయడానికి ఇక్కడ మీకు క్యాప్షన్ అని ఒక సింబల్ వస్తుంది అన్నమాట. ఇది చూడండి క్యాప్షన్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టర్న్ ఆన్ ఆటో క్యాప్షన్ ఉంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్ యూఎస్ ఉంది కదా, ఇది ఇంగ్లీష్ ఇండియా అని మార్చాలన్నమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా లాంగ్వేజ్ వస్తాయి అన్నమాట. మీరు కొంచెం స్క్రోల్ చేసి పైకి వెళ్తే ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్ పైన క్లిక్ చేసి ట్రాన్స్క్రైబ్ మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాను అనమాట, కొన్ని సెకండ్లు. ఆటోమేటిక్ గా మన క్యాప్షన్ వచ్చేస్తుంది అనమాట. ఆ క్యాప్షన్ వచ్చిన తర్వాత ఆ టెక్స్ట్ ని మనం చాలా రకాలుగా మార్చవచ్చు అనమాట. టెక్స్ట్ ఒక సైజ్ మార్చవచ్చు, టెక్స్ట్ ఒక కలర్ మార్చవచ్చు, టెక్స్ట్ ఒక ఫ్రంట్ కూడా మార్చవచ్చు కూడా. ఓకే, ముందు టెక్స్ట్ వచ్చింది తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా, డీటెయిల్ గా చూపిస్తాను మీకు. కొంచెం స్లో వస్తుంది ఇక్కడ నెట్వర్క్. ఈ ఏరియాలో కొంచెం నెట్వర్క్ రాదు గాయస్, కొంచెం టైం పడుతుంది. ముందు టెక్స్ట్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి టెక్స్ట్ వచ్చేస్తుంది. మీకు ప్లేస్ ఇచ్చి చూపిస్తాను వీడియో చూడండి. చూడండి టెక్స్ట్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ టెక్స్ట్ యొక్క కలర్ కూడా మార్చొచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఒక సింబల్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టెక్స్ట్ యొక్క సైజ్ కూడా మార్చొచ్చు అనమాట. ఈ సైజ్ ని మీరు కొంచెం చిన్నది కూడా చేసుకోవచ్చు. ఓకేనా, పెద్దది కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మార్చొచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చవచ్చు.
ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి. నేను ఈ కలర్ తీసుకుంటా. ఓకేనా, కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. దీని తర్వాత మీరు టెక్స్ట్ ని మిడిల్ లో పెట్టాలో, టాప్ లో పెట్టాలో, సైడ్ లో పెట్టాలో కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేను మిడిల్ లో పెడతాను చూడండి. మిడిల్ లో పెడితే బాగుంటుంది. వీడియో ప్లేస్ ఇచ్చి మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, మిడిల్ లో పెడితే బాగుంటుంది అనమాట. దీని తర్వాత టెక్స్ట్ ఒక ఫాంట్ ని కూడా మార్చవచ్చు అనమాట. చూడండి ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి చూడండి. మీకు నచ్చింది ఏదో ఒక ఫాంట్స్ పెట్టుకోండి. నేను ఈ ఫాంట్స్ ని పెట్టుకుంటాను. ఇది 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 పెట్టుకుంటా. ఓకేనా, ఇవి చూడండి ఫాంట్స్ కూడా మారిపోయింది అనమాట. ఓకేనా, వీడియో క్యాప్షన్ ఇలా క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా, దీని తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 1080p ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా 1080p లో వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, మీరు ప్రీమియం వెర్షన్ తీసుకుంటే 4K లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. 1080p మనకు చాలు గైస్, ప్రీమియం అవసరం లేదు. దానికోసం మీరు 1080p మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీ వీడియో ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు ఓకేనా, మీరు ఇక్కడ నుంచి వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లోడ్ టు యూట్యూబ్ కొడితే మీరు ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి యూట్యూబ్ లో అప్లోడ్ అయిపోతుంది అనమాట వీడియో. లేదు నేను మొబైల్ నుంచి అప్లోడ్ చేసుకుంటే మొబైల్ నుంచి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం అనమాట. ఓకేనా, ఐ హోప్ ఇప్పుడు దాకా చెప్పింది మీకు డీటెయిల్ గా అర్థమైంటది ఈ వీడియోలో. దీని తర్వాత స్టెప్ నెంబర్ 4, మీరు యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో డిస్క్రిప్షన్ లో క్రెడిట్ బై అని రాసి ఏ ఛానల్ నుంచి మీరు వీడియో తీసుకున్నారో ఆ ఛానల్ పేరు రాసుకోండి. లేకపోతే మీరు వీడియోని ఎడిటింగ్ చేసినప్పుడు ఆ వీడియో పైన క్రెడిట్ బై అని రాసి ఆ ఛానల్ పేరు రాసుకోండి. అప్పుడు ఆ ఛానల్స్ మీ వీడియో చూసినా కూడా మీ వీడియోని స్ట్రైక్ ఇవ్వడం అన్నమాట. ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తుంది, నీకు వ్యూస్ వస్తుంది అన్నమాట. ఐ హోప్ ఈ రోజు మీకు చెప్పిన ప్రాసెస్ కంప్లీట్ గా అర్థమైంటది. మీరు జస్ట్ డైలీ 10 to 15 మినిట్స్ పని చేసుకోండి, మీరు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇలాంటి వీడియో క్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుందన్నమాట. దానికోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నమాట. మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.